తెలుసా నీకు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. పెళ్లి మహేష్ very happy new year. Major changes రాబోతున్నాయి మా లైఫ్ లో. అండ్ న్యూస్ ఏంటంటే అందరికి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 31st నైట్కి మా సొసైటీలో ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో మీరు మా సొసైటీ మాత్రమే కాదు, మేము కూడా న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చెప్పాలి అని చాలా ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో నాకు ఏమేమి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఏమేమి చేస్తున్నానని ఎప్పుడు నేను ఏం చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటాను కదా, అందుకే ఈ వ్లాగ్ అనమాట. సో న్యూ ఇయర్ కోసం రెజల్యూషన్స్ ఏమేమి తీసుకుంటున్నాము, మాలో ఏమేమి చేంజెస్ చేసుకోబోతున్నాము, ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము, సో ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ప్రస్తుతానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. వీళ్ళు రెడీ అయ్యి ఈవెంట్ స్టార్ట్ అయ్యే లోపు నేను బయటికి వెళ్ళి నేను కొన్ని రెడీ అయ్యేసి రావాలి. సో అక్కడికి వెళ్ళిపోదాం పదండి. ఎవరితో మాట్లాడుతున్నాను? ఫోన్ మేము ఫోన్ మాట్లాడేసి పని చేసుకుందాం. ఏం పని చేద్దాం? సీరియసా? సారీ నాకు తెలీదు. నాతో మాత్రం మాట్లాడరు జనాలు. బుసలు కొడుతుంది ఎవరది? ఏమైంది? చిన్న కూడా వెళ్ళి రావచ్చు. సో డాడీ మనకి తెలుసా న్యూ ఇయర్ కోసం మనం ఏమేమి చేస్తాం తెలుసా? తెలుసా నీకు? ఫోన్ తిన్నాను తెలుసు. తెలుసా నీకు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. ఓ తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఏడిపించినందుకు పనిష్మెంటా? ఫోన్ బేసిక్ గా నేను ఇవ్వనండి, అందుకని వాడికి దొరక్క ఫోన్ దొరికినప్పుడు మా విజయ్ లాగేసుకున్నాడు ఫోన్ అని ఏడవడం స్టార్ట్. కావాలంటే డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో ఎక్కడికి వెళ్తున్నాం? సారీ ఇంటరప్ట్ చేశాను ఇందాక. మిస్టర్ మహేష్ గారు అన్ని నన్ను అడిగింది అనుకున్నారు. నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఫోన్లో ఏం ఆడుతున్నావు? అంటే మొన్న పెద్ద కంపెనీ వాళ్ళు ఏం ఆడతారు గేమ్స్ అంటే క్యాండీ క్రష్ అన్నారు, అందుకని చెప్పి MS ధోని కూడా ఆడాడు ఫ్లైట్ లో కూర్చొని. అందుకని అంటే ఆయన రియల్ లైఫ్ లో క్రికెట్ ఆడతారు కదా, నువ్వు రియల్ లైఫ్ లో న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నా? పెళ్లి మహేష్ అయ్యో. సరే సరే సరే, ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మొత్తం డిస్కస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం మీకు చూపిస్తాను. స్టాక్ మారుతూ ఉంటుంది మహేష్ గారు. స్టాక్ ఉందో లేదో తెలియదు మరి. మిస్టర్ విజయ్ గారు ఏం చేస్తున్నారు? ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ పాపం ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ దీనికి ఒక పెద్ద రీజన్ ఉందండి, ఈ షూస్ ఇప్పుడు షాపింగ్ చేయడానికి. తర్వాత రివీల్ చేయబడుతుంది. సో ఆబ్వియస్లీ మీకు చెప్పకుండా ఏముండదు కదా, మీతో షేర్ చేసుకుంటాను ఏ విషయం. బోత్ ఆర్ నైస్ యా. సో విచ్ వన్ ఇస్ బెస్ట్? బాగున్నాడు, కామెంట్ చేయండి. మళ్ళీ అన్న డబ్బులు పెట్టేద్దాం మనిషి దగ్గర. సో ఓకే మిస్టర్ మహేష్ గారు, ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అమ్మాయిలకి మాత్రం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయండి, స్పోర్ట్స్ షూస్ కదా.
హలో మిస్టర్ మేఘన్. హలో మిస్టర్ మేఘన్. ఇంకా కోపం తగ్గలేదు. ఓ సారీ. బాయ్ బాయ్. సో చూడడం దగ్గర నుంచి ట్రయల్స్ దాకా వచ్చారా? మనది ఇక్కడ ఎక్కువ పార్టిసిపేషన్ లేదు, జస్ట్ చూడడం మాత్రమే. నేను నాకు కూడా ఏమన్నా ఒకవేళ మంచి ఏమన్నా కలెక్షన్ ఉంటే చూపిస్తా. ఏది వెయిట్ గైస్, ఏదో ఆఫర్ ఇచ్చారు మనకు. పద్ధతిగా బిహేవ్ చేయి, కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయి. ఈ రెంట్లో ఏవి బాగుంది? ఇటు పక్కన చాలా రెండు బాగానే ఉన్నాయి. ఏంటి మహేష్ బాగా అడుగుతా, బాగా చెప్తారు. నిందాకే అడగమని చెప్పా, బావని అడుగురా అని. రివ్యూ ఇవ్వబోతున్నా నేను. ఏది అడుగుతున్నావు? ఏ దోనో మే లెఫ్ట్ ఇది బాగా అనిపిస్తుంది. నీ కంఫర్ట్ ఏది బాగుంది? లెఫ్ట్ కదా, సరే. మరి ఇంత మ్యాచింగ్ అంటే కష్టం అండి అబ్బాయిలకు కూడా. ఇప్పుడు అందరు అయిపోయినాయి, మీ దానికి వచ్చారా షాపింగ్ కి? అయ్యో బాయ్. ఒక్కటి షాపింగ్ చేసుకొని వచ్చేసరికి బయట చీకటి అయిపోయింది. బయట మొత్తం ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మేము లైట్ తో ఆడుకోవాలి ఇప్పుడు. ఓకే, మనం లైట్ తో ఆడుకున్నాం. ఓపెన్, మళ్ళీ మళ్ళీ క్లోజ్, క్లోజ్, మళ్ళీ ఓపెన్. బాగుంది, ఉంచుతాం కదా, ఉంచుదాం. క్లోజ్ చేద్దామా? క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? డాడీ చెప్పాడా నీకు ఎక్కడికి? ఇప్పుడు మనం మెడిసిన్ తెచ్చుకోవాలా? సరే తెచ్చుకుందాం. తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజ్. మా వాళ్ళు మమ్మల్ని కారులోనే వదిలేసి వెళ్ళిపోయారండి. మేము రావద్దని చెప్పి మిమ్మల్ని కారులోనే ఉండమని చెప్పారండి. అందుకని నేను పాపం అమాయకుడైన మహేష్, మా మేఘన ముగ్గురం కారులో ఉన్నామండి. వీడు పడుకున్నాడు. వీళ్ళు ఎంతసేపుకి వస్తారో కూడా తెలియట్లేదు, కారులోనే వెయిట్ చేస్తున్నా. ఇట్స్ అ బాయ్ థింగ్ అన్నారు అడిగితే. ఎందుకు అని అడిగితే, సో న్యూ ఇయర్ కదా, నైట్ కదా అని చెప్పేసి మనం ఏం మాట్లాడలేకపోతాం. ఒక్కసారికి మనం సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. బట్ నాకు ఆకలి వస్తుంది మహేష్. ఏముంటుంది? బర్గరా? చూద్దాం అయితే. వీడు ప్రశాంతంగా పడుకున్నాడు, నాకు అది హ్యాపీగా ఉంది. ఫస్ట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాడు. ట్రాఫిక్ జామ్ కదా. ఈ 31st నైట్ వస్తే చాలు, అబ్బాయిలు అందరూ అంటే ఎక్కువ ఎక్కడ క్రౌడ్ కనిపిస్తుందా అంటే ఒక రకమైన ఒక కేటగిరీకి సంబంధించిన షాప్ ముందు మాత్రం ఉంది ఫుల్ ట్రాఫిక్ గైజ్. దాని ముందు పాపం ఎంతమంది పార్కింగ్ దాని నుంచి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. అక్కడెక్కడో వెనక స్టోర్ ఉంటే ఇక్కడ దాకా పార్కింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అవుతుందా? మేము షాపింగ్ చేస్తున్నాం కార్లో కూర్చొని కూడా. అది కాదు వైలెట్. ఏ అంటే ఆపేస్తారా?
హ్యాపీ న్యూ ఇయర్. బేసిక్గా ఈ న్యూ ఇయర్ రావడం చాలా అంటే చాలా చేంజెస్, మేజర్ చేంజెస్ రాబోతున్నాయి మా లైఫ్లో. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే నా గురించి వెల్ విషర్స్ ఎంతో మంది, మీరు చాలా మంది నాకు తెలిసి నా కోసం ఆలోచించి అక్క నువ్వు కొంచెం వెయిట్ తగ్గక్క, నువ్వు మళ్ళీ పాత వైష్ణవిలాగా అవ్వు అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా. సో ఇన్ని రోజులు నేను కొన్ని కారణాల వల్ల నేను డయట్ చేయలేకపోయాను. బట్ January 1st, 2024 అనగా రేపు మార్నింగ్ నుంచి నేను 80 days ఛాలెంజ్ తీసుకుంటున్నాను. సో ఈ సో కాల్డ్ పాపులర్ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ అనేది చాలా పాపులర్ అయిందంట. సో ఆ ఛాలెంజ్ అనేది రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను మీ పాత వైష్ణవిలాగా కనిపించడానికి నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను గైస్. సో కమింగ్ టు 2023, ఈ 2023 1 year అనేది నా లైఫ్లో చాలా చాలా మెమొరబుల్ అని చెప్పొచ్చు. కాజ్ నేను ఒకసారి పుట్టాను ఆల్రెడీ, బట్ ఈ 2023లో మళ్ళీ రీబర్త్ అనేది జరిగింది. అందరికీ తెలుసు కదా, డెలివరీ, ప్రెగ్నెన్సీ అనే టైం ఈ లేడీస్కి ఒక పర్టికులర్ పీరియడ్ అనేది రీబర్త్ లాంటిది అని చెప్పి. సో ఈ 2023 నేను మళ్ళీ పుట్టాను. నాకు ఇది ఒక పునర్జన్మ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. కాబట్టి ఈ 2023 అనేది నా లైఫ్ మొత్తంలో కొంచెం స్పెషల్. అండ్ యూ ఆల్సో నో, నా లైఫ్లోకి నా నుంచి వచ్చిన మేఘన్ ఈ ఇయర్లోనే వచ్చాడు. కాబట్టి దిస్ విల్ బి అ మెమరబుల్ ఇయర్ ఫర్ మీ. ఇంకా యాక్చువల్లీ చాలా సర్ప్రైజెస్, చాలా మెమరీస్, చాలా బాండింగ్స్ అండ్ చాలా నేర్చుకున్నాను 2023లో. మెంటల్గా మెచ్యూర్ అయ్యాను. ఐ మస్ట్ సే దిస్ కాజ్ పిల్లలు పుట్టక ముందు మన మెంటాలిటీస్ మనం ఒకలాగా ఉంటాం కదా. బట్ పిల్లల తర్వాత, పెళ్లి తర్వాత అండ్ థింగ్స్ మారుతున్న కొద్దీ మనం కూడా మారుతాము. సో ఈ ఇయర్ అనేది నాలో మార్పు తెచ్చింది. సో ఓవరాల్గా ఇయర్ నాకు కొంచెం అంటే కంపారిటివ్లీ అన్నిటి వైజ్గా 2023 వాజ్ అ స్పెషల్ ఇయర్. అండ్ ఐ హోప్ 2024 లైఫ్ చేంజర్ లాగా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐ విల్ గివ్ మై బెస్ట్. అండ్ గైజ్, ఇంకొకటి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఎవ్రీ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుందాము, చేద్దాము, చూద్దామని అనుకుంటాం కదా. నేను కూడా అంతకుముందు చిన్నప్పుడు ఇలా అంటే చాలా రెజల్యూషన్స్ పెట్టుకునేదాన్ని. బట్ అన్ని అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండే, తర్వాత ఉండేవి కాదు. ఈసారి నుంచి మాత్రం నేను ఒక టిప్ ఇస్తాను మీకు. ఎవ్రీ మంత్ ఏమేమి అనుకుంటున్నామో పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ముందే ప్రిపేర్ చేసుకుందాం. చేసిన తర్వాత అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ లో స్టేటస్, లైక్ ఈ మంత్ స్టార్టింగ్ ఎలా ఉంది, ఈ మంత్ ఎండింగ్ కి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఎవ్రీ మంత్ ని కంపేర్ చేసుకుందాం. సో ఈ ఇయర్ నుంచి నేను అది ఫాలో అవ్వబోతున్నాను అనమాట. అది నేర్చుకున్నాను, అది ఫాలో అవ్వబోతున్నాను. సో దిస్ ఇస్ అ సజెషన్ ఫర్ యూ గైస్. మనం లైఫ్ లో ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి, ముందుకు వెళ్తున్నాము అని అంటే ప్రతిరోజు కౌంట్ చేసుకోలేము. కాబట్టి ఎంతవరకు మనం వర్క్ చేసాము, అది ఎంతవరకు కనిపిస్తుంది అనేది మనమే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్, లైక్ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ లైఫ్, న్యూ ఇయర్. అండ్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కదా. సో ఇంకా రేపటి నుంచి. అండ్ సో గైస్, మర్చిపోయాను, ఈ సో కాల్డ్ 80 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది నేను ఎందుకు పర్టికులర్ గా తీసుకున్నాను అంటే, 80 days లోపు మా మేఘన్ ది ఫస్ట్ బర్త్డే వస్తుంది. అండ్ దట్ విల్ బి లైక్ అ వెరీ స్పెషల్ మూమెంట్. వాడికి ఫస్ట్ బర్త్డే అనేది వాడి లైఫ్ లో కూడా స్పెషల్ మూమెంట్. కాబట్టి నేను వాడికి పర్ఫెక్ట్ గా కనిపించాలి. మీరందరూ కోరుకుంటున్నట్టే వాడికి కూడా నేను పర్ఫెక్ట్ గా, హెల్దీగా, స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ 2024లో నా ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి, నేను బ్యాక్ టు నార్మల్ వెయిట్ లాస్ అయిపోయి పాత వైష్ణవి లాగా, మీరందరూ కోరుకునే వైష్ణవి లాగా తయారవుదామని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కటి మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎయిమ్. దీని రిజల్ట్ మీకు 3 months లోనే తెలిసిపోతుంది.
పక్కా గ్యారంటీగా నాకు 3 months టైం ఉంది. ఈ 3 months లోపు మీరు కావాలనుకున్న వైష్ణవి మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. అండ్ ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు మాతో పాటు మీతో కూడా షేర్ చేసుకున్నందుకు మీకేం చాలా తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి.